సుగాలి ప్రీతి కేసును ఎన్నికల్లో ఆయుధంగా వాడుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక గాలి కొదిలేస్తారా అని మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ ఆయనను సూటిగా ప్రశ్నించారు. గిరిజన బిడ్డ ప్రీతికి న్యాయం జరిగే వరకు కుటుంబానికి అండగా ఉంటామని సోమవారం నంద్యాల సూరజ్ గ్రాండ్ హోటల్లో ప్రీతి తల్లి పార్వతి వీల్చైర్ యాత్రకు మద్దతుగా గిరిజన ప్రజా సమైక్య అన్ని సంఘాల నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేశారు. అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి కేసు ఫైల్నే తొలి సంతకమని చెప్పిన పవన్ కళ్యాణ్ యావత్ గిరిజన జాతికే నమ్మక ద్రోహం చేశారని, మాట ఇచ్చి మోసం చేశారని అన్నారు. అత్యాచారానికి గురైన ప్రీతిబాయ్ అంశాన్ని పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ప్రచారానికి వాడుకున్నారని, ఇప్పుడు గాలి కొదిలేశారని నిప్పులు చెరిగారు. అధికారం చేపట్టి 14 నెలలు గడుస్తున్నా ఆ కేసు ఊసెత్తడం లేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ తన కుటుంబానికి నమ్మక ద్రోహం చేశారని సుగాలి పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతిబాయ్కి నమ్మక ద్రోహం పేరుతో సోమవారం నంద్యాల పట్టణంలోని హోటల్ సూరజ్ గ్రాండ్ నందు గిరిజన సంఘాలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రీతిబాయ్కి జరిగిన అన్యాయాన్ని తలుచుకొని పార్వతి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రీతిని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నా ఎలాంటి న్యాయం జరగడం లేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఆయా బహిరంగ సభల్లో ప్రీతి కేసును ఆ విధంగా వాడుకొని గిరిజన జాతిని కించపరుస్తూ అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ఈ రోజు అధికారం వస్తేనే ప్రీతిబాయ్ కేసును నీరుగారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కర్నూలు జిల్లాలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్లో చదువుకునేది. ఆ బాలిక 2017 ఆగస్టు 19న హాస్టల్లో ఫ్యాన్కు ఉరేసుకొని మరణించినట్లు స్కూల్ యాజమాన్యం అప్పట్లో ప్రకటించింది. కానీ ఆమె తల్లిదండ్రులు రాజు నాయక్, పార్వతి తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని పోలీసులకు చెప్పినప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ప్రీతిబాయ్ కేసును నీరుగార్చారన్నారు. ప్రీతి విషయంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయన్నారు. తొలి సంతకం ఏమైందని ప్రశ్నించారు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు అధికారంలోకి వచ్చాక గుర్తు రావడం లేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ ఈ కేసును గాలికి వదిలేయడం సిగ్గుచేటన్నారు. అత్యాచారం చేసి హత్య చేశారని, దాన్ని సూసైడ్గా చిత్రీకరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్ చైర్మన్ వి జనార్దన్ రెడ్డి కుమారులు హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డితో పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొన్నారన్నారు. అప్పట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. పవన్ ప్రీతికి మాత్రం న్యాయం చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీతిబాయ్ తల్లి పార్వతి తన కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తెలిపారు. దివ్యాంగురాలైన తల్లిని అయినా కూడా తాను పోరాటం చేస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు న్యాయం చేయలేకపోయారని ప్రశ్నించారు. గవర్నర్ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తానన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రీతి కేసుపై చర్చించాలని పార్వతి డిమాండ్ చేశారు. కేసును సిబిఐ లేదా సిట్కు అప్పగించి విచారణ జరిపించాలన్నారు. హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై డిజిటల్ ప్రచారం చేస్తానని, రాష్ట్రంలో ఉన్న అన్ని దళిత గిరిజన సంఘాలతో కలిసి పోరాటం చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, ఉపాధ్యక్షులు రామ్ బాలాజీ నాయక్, మాల మహానాడు అధ్యక్షులు సాంబశివుడు, బిలావత్ శంకర్ నాయక్, విక్రమ్ సింహానాయక్, జిపిఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు సుధాకర్ నాయక్, హనుమంతు నాయక్, స్వామి నాయక్, ప్రీతి తండ్రి రాజు నాయక్, కటారి కృష్ణ, బాలానాయక్, జనార్దన్ నాయక్, రాముడు మరియు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇవాళ నంద్యాల పట్టణంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాలని మీతో ఇవాళ షేర్ చేసుకోవాలని ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సుగాలి ప్రీతి మా గిరిజన బిడ్డ 2017లో మరి కర్నూలు పట్టణంలో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి మా గిరిజన బిడ్డ సుగాలి ప్రీతి పైన మరి అప్పుడు ఆ కళాశాల యాజమాన్యానికి సంబంధించినటువంటి మరి వ్యక్తులు మరి ఆ విద్యార్థిని మీద అత్యాచారం చేసి వారే ఆ అమ్మాయిని మరి ప్రాణాలు తీసి మరి ఫ్యాన్కు ఉరి వేసి దాన్ని ఒక
ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి సందర్భం ఈ రాష్ట్ర ప్రజానికానికి, తెలుగు ప్రజలందరికీ కూడా ఎక్కడున్నా కూడా అందరికి కూడా తెలిసిన విషయమే. మరి అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడున్నది తెలుగుదేశం ప్రభుత్వం 2017లో. అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నది ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ ఆ ప్రభుత్వంలో ఇన్సిడెంట్ జరిగితే, మరి 17లో జరిగితే దాదాపుగా 18, 19, 2.5, 3 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నప్పటికి కూడా ఆ కేసు విషయంలో ఏమాత్రం సుగాలి ప్రీతికి కానీ, సుగాలి ప్రీతి కుటుంబానికి కానీ, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజన సమాజానికి కానీ ఏమాత్రం న్యాయం చేయకుండా అప్పటి ప్రభుత్వం ఆ కేసుని కేవలం కాలయాపన చేస్తూ, ఆ కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపకుండా నీరుగార్చి అధికారం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇవాళ ఎస్సీ ఎస్టీ యాక్ట్లో భాగంగా ఇవాళ ఎక్కడైనా ఒక గిరిజన మహిళకు కానీ, లేకపోతే ఒక దళిత మహిళకు కానీ, ఆ గిరిజన సమాజానికి కానీ, దళిత సమాజానికి కానీ ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే ఏ ప్రభుత్వాలు ఉన్నా ఆ యొక్క ఇన్సిడెంట్ని పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తులైనా సరే వారికి చట్టపరంగా శిక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు అలా చేయకుండా ఆ వ్యక్తులను కాపాడుకుంటూ, ఆ వ్యక్తులనే ప్రభుత్వాలే రక్షిస్తూ ఇవాళ చట్టాలని పూర్తిగా తూట్లు పొడుస్తూ ఇవాళ ప్రీతి కుటుంబానికి ఇవాళ పూర్తిగా తీరనటువంటి అన్యాయం చేయడం జరిగింది. అందుకనే ఇవాళ ఆ ఇన్సిడెంట్ 17లో జరిగితే ఇవాళ 2025లో ఉన్నాం. దాదాపుగా ఈ ఇన్సిడెంట్ జరిగి 8 సంవత్సరాలు అవుతా ఉంది. మళ్ళీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి అధినేతగా, జనసేన పార్టీకి అధ్యక్షుడి హోదాలో ప్రీతికి న్యాయం చేయాలని 2020 సంవత్సరంలో మరి ఈ ప్రాంతంలో కర్నూలు ప్రాంతానికి వచ్చి ర్యాలీ ఏర్పాటు చేసి ప్రీతి కుటుంబానికి స్వయంగా ఆయనే వెళ్ళి తల్లిని, తండ్రిని, కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించినటువంటి సందర్భాలు మనం అందరం చూసాం. మరి ఆయన అప్పుడు నుంచి మొన్నటి దాకా ఎలక్షన్ మొన్న ప్రచారం దాకా ప్రీతి విషయాన్ని ప్రతి సభలో పవన్ కళ్యాణ్ గారు ఏ సభలో పాల్గొన్నా, ఏ మీటింగ్లో పాల్గొన్నా ప్రీతి మాట ఎత్తనటువంటి సభ కానీ, మీటింగ్లు కానీ, ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ ఏదైనా ఒకటి ఉందా, ఇవాళ లేని సందర్భం ఉందా ఇవాళ చూపిమని కూడా ఇవాళ మీడియా ద్వారా నేను పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా నేను ఒక క్వశ్చన్ కూడా నేను మరి ఇవాళ ప్రశ్న వేయడం కూడా జరుగుతూ ఉంది. అంటే నేను ఎందుకు ఇవాళ ఈ మాట అంటున్నానంటే, ఇవాళ ఎస్సీ యాక్ట్లో భాగంగా ఇవాళ సుగాలి ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని వచ్చాయి. అది అంటే లాస్ట్ గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్లో, వైసీపీ ప్రభుత్వంలో ఇవాళ ఆ తల్లి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు వచ్చినప్పుడు వారు వెళ్ళి వారి యొక్క ఆవేదనని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వారు వెళ్ళి ఆ ఆవేదనని ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన ఇమ్మీడియట్గా వారి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది, 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఇంటి స్థలాన్ని కూడా 5 సెంట్లుగా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇస్తూ మరి ఆ విషయంలో ఆ ఇన్సిడెంట్లో సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి వారు రాయడం జరిగింది. ఇవాళ మీడియా ద్వారా నేను ఒకటే ఇవాళ క్వశ్చన్ అంటే ఒక పాయింట్ని ఇవాళ ఒక సవాల్ ఇస్తుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, మీరు అధికారంలో లేనప్పుడు ప్రీతి యొక్క విషయాన్ని, ప్రీతి యొక్క అంశాన్ని మీరు రాజకీయంగా మీరు వాడుకున్నారా లేదా ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ఇవాళ సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రీతి విషయాన్ని రాజకీయంగా మీరు అంటే పవన్ కళ్యాణ్ గారే కాదు, కూటమి ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని రాజకీయంగా వాడుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రామిస్ని అమలు చేయకుండా ఇవాళ పూర్తిగా దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది ఇవాళ వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాలని కూడా మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక మాట అన్నారు, మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రీతి యొక్క కేసు విషయంలో నేను తప్పనిసరిగా మొదటి సంతకం అక్కడ చేస్తానన్నటువంటి మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తూ ఉన్నా మీరు ఎన్ని సంతకాలు చేశారో మీకే తెలుసు. కానీ మా ప్రీతి విషయంలో, మా ప్రీతి కుటుంబం విషయంలో, మా గిరిజన బిడ్డకు న్యాయం చేసేటువంటి విషయంలో మీ యొక్క సంతకం ఏమైందని కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను. ఇవాళ కూటమి ప్రభుత్వానికి
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద కావచ్చు, ముఖ్యంగా ప్రీతి కుటుంబం మీద కావచ్చు, ప్రీతికి జరిగినటువంటి అన్యాయం విషయంలో కావచ్చు, ఈ కుటుంబానికి మహిళల పైన కానీ, ప్రీతి విషయంలో కానీ, ప్రీతి కుటుంబం పైన కానీ, మా గిరిజన సమాజం పైన కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రీతికి జరిగినటువంటి అన్యాయం విషయంలో మీరు ప్రభుత్వం నుంచి ఇచ్చినవి, అది ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఆ రకంగా నష్టం జరిగిన చట్టం ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా మాకున్నటువంటి ప్రివిలేజ్లో భాగంగా అవందరికీ, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ కుటుంబం ఉన్నా, ఏ వ్యక్తి ఉన్నా అవన్నీ తప్పనిసరిగా వస్తాయి. అవి ఎవరు వ్యక్తిగతంగా ఇచ్చినవి కావు. అవి ప్రభుత్వం ఇవాళ మాకున్నటువంటి ప్రివిలేజ్లో భాగంగా ఇవాళ మాకు ఇచ్చారే తప్ప ఏ వ్యక్తి వాళ్ళ సొంతంగా వాళ్ళ ఇంటి నుంచి తీసుకొని వచ్చి డబ్బులు ఇవ్వలేదు, ఆస్తులు ఇవ్వలేదు, అంటే ఇంటి జాగా ఇవ్వలేదు, వ్యవసాయ భూమి ఇవ్వలేదు, ఉద్యోగం ఇవ్వలేదు. అది రాజ్యాంగం ద్వారా మాకున్న హక్కు కాబట్టి ఆ హక్కులో భాగంగానే ప్రభుత్వాలు ఇచ్చాయి. కాబట్టి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆయన ప్రభుత్వంలో జరిగింది కాదు, ఎప్పుడో లాస్ట్ గవర్నమెంట్లో జరిగినా కూడా ఒక గిరిజన మహిళ నా దగ్గర వచ్చి ఆవేదనని, ఆమె బాధని చెప్పుకుంది కాబట్టి ఆ కుటుంబం చేయాలని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవన్నీ కూడా ఇచ్చింది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని మీరు అంటా ఉన్నారు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఎందుకు చేయలేదు? మరి ఇవాళ మీరు చేయమనే కదా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రీతి తల్లి, నా బిడ్డకు న్యాయం చేయండి, నా బిడ్డకు ఆత్మకు శాంతి కలగాలి అంటే నాకు ఎవరైతే ఆ ఇన్సిడెంట్లో నా బిడ్డ ప్రాణాలు తీశారో వారికి చట్ట ప్రకారంగా శిక్షించమని ఇవాళ వీల్ చైర్ యాత్రని ఇవాళ ఆమె తన యొక్క ఆవేదనని ప్రభుత్వాలకి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పుకుందాం. లేకపోతే ఈ రాష్ట్రంలో ఒక మహిళగా, ఓ హోంమంత్రిగా కొనసాగుతున్నటువంటి మరి హోంమంత్రి గారు చెప్పుకుందామని ఆమె ఒక వీల్ చైర్ యాత్రని ప్రజాస్వామ్యబద్ధంగా నేను చేస్తాను, నా బిడ్డకు న్యాయం జరిగే వరకు నా పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్తే ఇవాళ ఆ వీల్ చైర్ యాత్రకు కూడా ఇవాళ ప్రభుత్వం ఇవాళ అడ్డుకొని దాన్ని కూడా ఇవాళ పర్మిషన్ ఇవ్వకుండా ఇవాళ మానసికంగా మరి ఇవాళ ప్రీతి కుటుంబానికి, తండ్రికి, తల్లికి ఇవాళ ఇబ్బంది పెడతా ఉందా లేదా ఇవాళ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను, చేస్తా ఉన్నాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ మాటల్లో ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇవాళ మీ చేతుల్లో లేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. మీరు సభల్లో మాట్లాడే మాటలకి, మీరు వేదికల్లో చెప్పేటువంటి ఆ యొక్క మాటలకి ఇవాళ ఎక్కడ కూడా ఇక్కడ చేతుల్లో పొంతన లేదని ఇవాళ ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు అనుకుంటా ఉన్నారు, ఇవాళ మా గిరిజన సమాజం అనుకుంటా ఉంది, ఇవాళ మా ప్రీతి కుటుంబం, ప్రీతి తల్లిదండ్రులు కూడా అనుకుంటా ఉన్నారు. మీకు మాటల్లో ఉన్నంత ఆ చిత్తశుద్ధి చేతుల్లో లేదు. నిజంగా మాటల్లో ఉన్న చిత్తశుద్ధిని మీరు చేతుల్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రీతి కుటుంబానికి, ప్రీతికి జరిగిన అన్యాయం విషయంలో పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం మరి అది ఎవరితో దర్యాప్తు చేయిస్తారా? సిబిఐనా, సిఐడినా, సిట్టా, ఏదో అయినా సరే ప్రభుత్వమే అలాంటి ఒక సమస్యను ఏర్పాటు చేసి ఈ యొక్క ఇన్సిడెంట్లో తప్పు చేసిన వాళ్ళు ఎవరనేది ప్రభుత్వమే మరి అధికారుల ద్వారా దాన్ని గుర్తించి ఇవాళ వారికి చట్టపరంగా శిక్షించాలి. శిక్షించేంత వరకు ప్రీతి కుటుంబానికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సమాజం తరపున, గిరిజనులుగా, ప్రజా సంఘాలుగా, ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్యగా పూర్తిగా మరి అండగా ఉంటాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరిస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో దశల వారీగా ఏ క్రమంలో చేయాలో ఆ రకంగా చేయడానికి వారికి మేము అన్ని విధాలుగా సహకరిస్తామని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. సంపూర్ణంగా మీ ద్వారా వారికి, వారి కుటుంబానికి కూడా మద్దతు తెలుపుతా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఆఖరిగా ఒకే మాట మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు, నిజంగా అధికారం కోసం మీరు ఎన్నో మాటలు ఈ రాష్ట్రంలో ప్రజలకు చెప్పారు. ముఖ్యంగా ప్రీతి యొక్క అంశానికి మీరు పదే అన్ని సందర్భాల్లో, ఎన్నికల సభల్లో కూడా మీరు మాట్లాడారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ప్రీతే కాదు, ప్రీతిలాగా 30,000 మంది మహిళలందరూ కూడా ఈ రాష్ట్రం నుంచి ఎక్కడో వెళ్ళిపోయారు, వాళ్ళ ఆచూకీ లేదని కూడా మీరు చెప్పారు. కానీ ఇవాళ ప్రీతికే న్యాయం జరగనప్పుడు ఈ 30,000 మంది మహిళల యొక్క పరిస్థితి ఏ పార్టీదో ఎలా ఉంటుందో మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రీతికి న్యాయం చేస్తే నిజంగా ప్రభుత్వం ఉందని మేము అనుకుంటాం. ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగితే నిజంగా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడని మేము అనుకుంటాం. న్యాయం జరగకపోతే మాత్రం ఏ మాటలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకి మీరు నమ్మించి, వంచి మీరు అధికారంలోకి వచ్చారో అదే క్రమంలో, అదే ప్రజలు, అదే రీతిలో, అదే సందర్భంలో, అదే తీర్పుతో మిమ్మల్ని తప్పనిసరిగా తగిన
గుణపాఠం కూడా చెప్పేటువంటి పరిస్థితి ఎదురవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ హెచ్చరిస్తూ, బిడ్డకు జరిగినటువంటి అన్యాయం ఈ రాష్ట్రంలో ఏ బిడ్డకు కూడా జరగకూడదు. అలాంటి శిక్షకు విధిస్తేనే ఈ రాష్ట్రంలో మహిళలకి, ఆడపిల్లలకి రక్షణ ఉంటుందని ఆ తల్లి కోరుకుంటా ఉందే తప్ప ఇవాళ నాకేదో మీరు ఇవ్వలేదని ఆమె అడగడం లేదు. ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, నీకు అది ఇచ్చాం ఇది ఇచ్చామని. అది ఎవరు దయాదాక్షిణ్యాలు కాదు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి రూపాయి కూడా ప్రజల యొక్క పన్నులతో వచ్చిన డబ్బునే వాళ్ళు వినియోగిస్తున్నారే తప్ప వాళ్ళ సొంత డబ్బులు ఎవరు కూడా ఏ నాయకుడు వాడడం లేదు. కాబట్టి ఇవాళ ఆ మాటల్ని పక్కన పెట్టి నిజంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి మహిళల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, వాళ్ళ రక్షణ పట్ల, మాన ప్రాణాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, వారు నిజంగా చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోవాలంటే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలి. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని గుర్తించి మరి వారిని ప్రభుత్వ చట్ట ప్రకారంగా ఏ శిక్ష విధించాలో ప్రభుత్వం విధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి భరోసా కల్పించాలి. సుగాలి ప్రీతి యొక్క ఆత్మకు శాంతి కలిగించాలి. ఆ కుటుంబానికి అండగా నిలబడాలని మీ ద్వారా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి 2017లో నా ముద్దుల కూతురైన సుగాలి ప్రీతిని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్ వాళ్ళు మరి అతి దారుణంగా, కిరాతనంగా అత్యాచారం చేసి, హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు, నేటి వరకు ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతున్నారు, ప్రజా నాయకులు మారుతున్నారు, కానీ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేదు. మరి ప్రతి ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాం. మొదటిగా ప్రతి ప్రభుత్వాన్ని మేము అర్జిస్తా ఉన్నాం, న్యాయం చేయండి అని. న్యాయం చేయనప్పుడు ప్రతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే 2017లో ఈ ఘటన జరిగినప్పుడు ఉన్న ప్రభుత్వం మరి టీడీపీ ప్రభుత్వం, మరి టీడీపీ ప్రభుత్వం తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం. 3 ప్రభుత్వాలను కూడా నేను ఈ కాలు లేకున్నా కూడా, వికలాంగురాలైనా కూడా ఇదే వీల్ చైర్ లో వెళ్ళి ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి అని మరి ఇప్పటికి కూడా కోరుకుంటున్నాను. కానీ ఇంతవరకు కూడా న్యాయం అనేది ఏ క్వశ్చనా జరగట్లేదు. మరి ముద్దాయిలకు ప్రజాప్రతినిధుల అండదండలు, మళ్ళా మనీ పవర్, మ్యాన్ పవర్, పొలిటికల్ పవర్ ఉన్నందున మేము తక్కువ కులమైన వాళ్ళందునో మరి తెలియదు, కానీ ఇప్పటి వరకు కూడా ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి అనేది లేదు. మరి ప్రతి కేసులో కీలకమైనది రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్టు. మరి సుగాలి ప్రీతి కేసు విషయంలో కూడా మరి పోస్ట్ మార్టంలో క్లియర్ కట్ గా రేప్ జరిగింది, మర్డర్ జరిగింది అని మరి ధృవీకరించారు. అలాగే సైటాలజీ రిపోర్ట్, అమ్మాయికి రేప్ జరిగిందని చెప్పడానికి సెమెన్ దొరికిందనే రిపోర్ట్ కూడా మరి ధృవీకరించారు. అలాగే హిస్టోపెథాలజీ రిపోర్ట్, మరి ఏదైతే మాకు అమ్మాయిని చీరతో చనిపోయింది, ఆత్మహత్య చేసుకుందని చూపించారు, మరి అది చీర గుర్తు కాదు, అదేదో నైలాన్ వైర్ కానీ, ఎలక్ట్రికల్ వైర్ కానీ, మరి టెంకాయ పీస్తో కానీ మరి చంపేశారు అనే చెప్పడానికి హిస్టోపెథాలజీ రిపోర్టు. మరి అదే విధంగా 5 మెన్ కమిటీ రిపోర్టు, ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అని 3 మెన్ కమిటీ రిపోర్టులు కూడా క్లియర్ కట్ గా ఇవి అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేశారని చెప్తున్నారు. మరి ఇవన్నీ రిపోర్ట్స్ పెట్టుకొని కూడా గత 8 ఏళ్లుగా నేను ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు. ప్రతి ప్రజానాయకుడి దగ్గరికి వెళ్తున్నాను, మరి నా మాటలు చెప్తున్నాను, రిపోర్ట్స్ అన్ని చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తామమ్మా, సపోర్ట్ చేస్తామని చెప్పిన వాళ్ళే కొంతమంది నన్ను అంతలంతర ఎత్తేస్తారు, మరి సపోర్ట్ చేస్తామని మరి మాట ఇచ్చి మర్చిన వాళ్ళు కొంతమంది. మరి అలాగనే 2017లో మరి న్యాయం జరగలేదు. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా 2019లో మరి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా మేము వెళ్ళడం జరిగింది. మరి అప్పుడు అన్ని రిపోర్ట్స్ కూడా ఇవి మీకు ఏదైతే ఇప్పుడు చెప్పానో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా చూపించి, అన్నయ్య అక్కడ స్కూల్లో ఎవరికి తెలియకుండా సీక్రెట్ బెడ్రూమ్స్ మెయింటైన్ చేసి అమ్మాయిల మాన ప్రాణాలతో ఆ స్కూల్ వాళ్ళు ఆడుకుంటున్నారు. ఈ రోజు సుగాలి ప్రీతి కావచ్చు, రేపు ఇంకొక తల్లికి, ఏ ఆడబిడ్డకి ఇలాంటి దుస్థితి రాకూడదని నేను అన్నగారికి చెప్పడం జరిగింది. అన్న ఆ రిపోర్ట్స్ అన్ని చూసి కూడా అమ్మ మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం అని బలంగా నిలబడ్డారు. 2019 నుంచి 2024 వరకు అన్నగారు మాతో చాలా బలంగా నిలబడ్డారు. మరి 2020లో మాకు కర్నూలుకు వచ్చి లక్షలాది మందితో ర్యాలీ చేసి మరి జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని కూడా చెప్పడం జరిగింది. మేము ఇంకా 2024లో మళ్ళీ
ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అన్నగారు మరి పెద్ద పోస్ట్ లోనే మరి డిప్యూటీ సీఎం అంటే ఇంకా మాకు రేపు అయిపోతుంది, న్యాయం జరిగిపోతుంది, ఈ రోజు సుగాలి ప్రీతి కేసుకి ఇంకా ముహూర్తం అయిపోయింది, మంచిగా ఏమంటారు న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నప్పుడు ఈ 14 నెలలు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన 14 నెలల్లో ఎప్పుడే కానీ సుగాలి ప్రీతి కోసం అన్నగారు మరి మా అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ ఒరే ఆ కుటుంబాన్ని పిలిపించండి అని కానీ కూడా జరిగిన దాఖలు లేవు. మరి మేము హైకోర్టుకు వెళ్లే దారిలోనే మరి అన్నగారి మంగళగిరి పార్టీ ఆఫీస్ ఉండడం వల్ల మేము మే నెలలో నుంచి జూలైలో దాదాపుగా 10-11 సార్లు మరి పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి ఆ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ కోసం అర్జిచ్చాం. అక్కడున్న ఆఫీస్ వాళ్ళందరినీ కూడా సార్ ఇట్లా సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు అన్నారు కదా, మరి అన్నగారి అపాయింట్మెంట్ ఇప్పించండి, మరి కేసు ఎంతవరకు వచ్చిందో, కేసు ఎవరి గురించి మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో అని చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారి కూడా మాకు అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదు. మరి ఇవ్వకపోగా మరి హోమ్ మినిస్టర్ గారిని కలవమని అన్నగారు చెప్పారు. మరి ఇదే అనిత గారిని మేము పోయిన సంవత్సరం మరి ఆగస్టులో కలవడం జరిగింది. కలిసి అమ్మ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మీకు న్యాయం జరుగుతుంది అని మాటల వరకే చెప్పేసి చేతల్లో ఏం ఏం చేయడం లేదు. మరి అదే నేను హోమ్ మినిస్టర్ గారిని ఒకటే అడుగుతాను, మరి ఎమ్మెల్సీ అనంతబాబు మరి డ్రైవర్ హత్య కేసులో బాధితుల ఇంటికి మీరే స్వయంగా వెళ్ళి బాధపడి ఏడ్చి మరి ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా వేసి 60 రోజుల్లోనే ఈ కేసు ఛేదించబడాలి, ముద్దాయిలకు శిక్ష పడాలని చెప్పారే. మరి నాకై నేను ఈ అవిడితనంతోనే మీ ఆఫీస్ చుట్టూ తిరిగి మరి మీకు అన్ని రిపోర్ట్స్ చూపించిన ఈ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎందుకమ్మా అంత శ్రద్ధ లేదు మీకు అని నేను అడుగుతా ఉన్నాను. మరి నటి జత్యాయిని కేసు మన స్టేట్ కాకపోయినా ఆడపిల్లకు అన్యాయం జరిగిందని మరి పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లను కూడా మీరు పిలిపించి ఇంట్రాగేట్ చేసి మరి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేశారు. మీరే ఇంట్రాగేట్ చేశారు, మీరే మరి వారికి సస్పెండ్ చేశారు, మీరే రిమాండ్ కూడా చేశారు. మరి సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎందుకు ఇంత ఇంత అలసత్వము, ఇంత ఎందుకు వ్యత్యాసం అని నేను అడుగుతా ఉన్నాను. మరి ఇలాంటి కేసులు చాలా జరిగిపోతున్నాయి. ఏదైతే మీరు మాట ఇచ్చారో అవన్నీ కేసులు జరిగిపోతున్నాయి. ఒక్క సుగాలి ప్రీతి కేసుకు మాత్రం ఏం న్యాయం జరగడం లేదని నేను ఈ 14 నెలల్లో పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అడిగాను, అన్నా మీరు 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చాలా బాగా సపోర్ట్ చేశారు. మీరు మరి అంత సపోర్ట్ చేసిన మీరు గెలిచిన తర్వాత మీరు న్యాయం కోసం పోరాడే స్థాయి నుంచి న్యాయం చేసే స్థాయికి వచ్చిన తర్వాత కూడా మాకెందుకన్నా న్యాయం జరగడం లేదు అని నేను ప్రశ్నిస్తే ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలతో, వాళ్ళ మినిస్టర్లతో, వాళ్ళ జన సైనికులతో, వాళ్ళ వీర మహిళలతో నన్ను అవమానపరిచే విధంగా ఎదురుదాడికి మరి పాల్పడుతున్న ఈ పవన్ కళ్యాణ్ గారికి నేను ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు. మరి ఈ రోజు ప్రెస్ మీట్ ఇచ్చారు మరి గాదా వెంకటేశ్వరరావు గారు. మరి ఆయన చెప్తున్నారు, నువ్వు 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 నీ నీ అని ఒక మహిళను ఇంత కించపరిచే విధంగా ఏకవచనంతో మాట్లాడుతున్నారు. ఇదేనా మీరు మాకు ఇచ్చే గౌరవము బాధితులకు చెప్పండి అని నేను అడుగుతా ఉన్నాను. మరి మీరు అంటా ఉన్నారు ఏ ప్రభుత్వంలో ఉన్నా ప్రశ్నిస్తామంటున్నారు. అదే విధంగా నేను అడుగుతున్నానన్నా, మీరు ఒక ప్రభుత్వాన్నే కాదు ప్రశ్నించాల్సినది, ఈ కూటమి ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయడం లేదు. మీరు కూడా మాతో పాటు వీల్ చైర్ యాత్రలో పాల్గొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము ఒకటే కోరుకుంటున్నామన్నా, మీరు చెప్పిన విధంగా కాంపెన్సేషన్ ఇస్తే మరి ఆ ఒక ఆడపిల్ల మాన ప్రాణానికి కాంపెన్సేషన్ సరిపోతుందా? మీరు చెప్పండి. మీ ఇంట్లో ఆడవాళ్ళకి మాటలు మాట్లాడితే వాళ్ళని రెడ్ బుక్ లో రాసుకొని మరి చిత్రహింసలకు గురి చేశారు, వాళ్ళని అరెస్ట్ చేపించారు, ఇప్పటికీ ఎక్కడున్నారో కూడా తెలియని కొంతమందిని మీరు చేశారు. మరి అలాంటప్పుడు సుగాలి ప్రీతి మాన ప్రాణాలకు కూడా మరి విలువలేదా చెప్పండి. మీ ఆడవాళ్ళకు మాత్రమే కాదన్నా, మా ఆడవాళ్ళకు కూడా మాకు కూడా మాన ప్రాణాలు అనేది సమానమే అని నేను గుర్తు చేస్తాను. ఇదే లోకేష్ బాబు గారు ఎందుకు సుగాలి ప్రీతి హంతకుల పేర్లు మీరు రెడ్ బుక్ లో లేవని అడుగుతా ఉన్నాను. మీ వారికే కాదన్నా, మా ఆడపిల్లలకైనా చదువుకోమని ఒక పాఠశాలలో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో డబ్బులు కట్టి మరి పంపిస్తే విద్యాభ్యాసం చెప్పాల్సిన గురువులే మరి అతి కిరాతనంగా రేప్ చేసి చంపితే ఇప్పటి వరకు ఆ స్కూళ్ళలో సీక్రెట్ బెడ్రూమ్లు మెయింటైన్ చేస్తుంటే ఎవరి కోసం ఆ సీక్రెట్ బెడ్రూమ్ మెయింటైన్ చేస్తున్నారని అడిగే నాయకుడు గాని అడిగే లేరు. కర్నూలులో ఏ అధికారి లేరు. మరి ఎందుకు ఈ వ్యత్యాసం అని అడుగుతా ఉన్నాను. ఒకటి అన్న, ఆడపిల్లలకు సేఫ్ లేదు అనేది తెలిసిపోతుంది. ఇంక మరి ఈ 8 సంవత్సరాలుగా నేను న్యాయం కోసం పోరాటం చేస్తా ఉంటే ఇప్పుడు నన్ను ఒక కమర్షియల్ గా మీరు మీకు ఇవిచ్చాం కాబట్టి మీరు న్యాయం అడగద్దండి అని చెప్పడంలో ఎంతవరకు మీకు ధర్మం ఉందని నేను అడుగుతా ఉన్నాను.
నా భర్త ఎస్టీ కాబట్టి మేము దానికి అర్హులం కాబట్టి మీరు ఇచ్చారు. కానీ ఒకవేళ నా ఎఫ్ఐఆర్ కేసులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ లేకుండా ఉనింటే మీరు గొంతెత్తి అరిచినా, నేను ఎంత పోరాటం చేసినా ఇవన్నీ మాకు వచ్చేవా అని మిమ్మల్ని అడుగుతానను. మీరు ఇవి ఇచ్చేసేయండి వెనక్కి, నా పాప ప్రాణం తీసుకొస్తారని మీరు రాసిస్తారంటే నేను మీకు ఖచ్చితంగా నావన్నీ వెనక్కి ఇచ్చేస్తాను. నా పిల్లని బ్రతికించి తీసుకురండి. మీరు కల్లిబొల్లి మాటలు చెప్పి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పిన మీరు, పవన్ కళ్యాణ్ గారు మీకు ఆ రోజు మీరు 2019లో మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో అన్నా మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, నేను రెడ్డి కులానికి చెందించినని చెప్పినాను మీకు. మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు అప్పుడు లేకపోవచ్చు. మీ పవన్ కళ్యాణ్ గారిని అడగండి. నేను న్యాయం అడిగానో, కాంపెన్సేషన్ అడిగానో ఒకసారి మీరు కరెక్ట్‌గా మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. మరి నేను 2013లోనే హ్యాండిక్యాప్ కోటాలో నేను ఉద్యోగం చేస్తున్నాను. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు నాకు మళ్ళీ ఇంకొక జాబు, ఆ తల్లిదండ్రులకు 2 జాబులొచ్చాయి నా వల్ల అని చెప్పడం ఎంతవరకు మీకు న్యాయమండి? మరి ఇవి 2021లోనే వచ్చినప్పుడు మీరు 2022, 23, 24 వరకు ప్రతి సభలో సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగాలని ఎందుకు అడిగినారు? అధికారంలో లేనప్పుడు మీరు ప్రశ్నించినారు కదా. 2021లోనే మాకు కాంపెన్సేషన్ అనేది యాక్ట్ ప్రకారం వచ్చినాయి కదా. అది మీకు కూడా తెలుసు కదా. మరి తెలిసినప్పుడు న్యాయం కావాలని ఎందుకు అడిగారు? అంటే కాంపెన్సేషన్ ఇస్తే సరిపోతుంది అనుకుంటే అది తప్పనా? ఇదే డబ్బు కావాలని పోరాటం చేసి ఉంటే 2017లోనే ఆ ముద్దాయిలు నా కాళ్ళ దగ్గరికి సూట్ కేస్ తీసుకొచ్చినప్పుడు తీసుకొని నేను ఎంత కోటీశ్వరులను అయిపోయేది. నా కూతుర్ని నేను ఎవరికి అమ్మదలుచుకోలేదు. నవమోసాలు నేను హ్యాండిక్యాప్ అయిన నవమోసాలు కని పెంచి 14 సంవత్సరాలు కంటికి రెప్పలాగా చూసుకున్న నా ముద్దుల కూతుర్ని అంత కిరాతనంగా హత్య చేసి మరి అత్యాచారం చేస్తే వాళ్ళని వదిలిపెట్టమంటారా ఇవి తీసుకొని? మీ ఇంట్లో జరిగితే మీరు ఇలాగనే చెప్తారా చెప్పండి. మీ ఎమ్మెల్యేలైనా, మీ మినిస్టర్లైనా, మీరు ఇప్పుడు నా మీదకి ఉసుగొలుపుతున్న మీ జన సైనికులకైనా, మీ వీర మహిళలకైనా వాళ్ళ ఇంట్లో జరిగితే మీరు ఇలాగే చెప్తారా? ఇలాగే కాంపెన్సేషన్ తీసుకొని నోరు మూసుకోండి అని చెప్తారా అని అడుగుతాను. ఇది ఎంతవరకు ధర్మం? మీరు పొలిటికల్‌గా తీసుకోవద్దండి. పొలిటికల్‌గా నాకు ఎలాంటి రంగు లేదు. నాకు ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళే దేవుళ్ళు. మరి చేయండి. చేసి చూపించండి న్యాయము. నేను కూడా మీతో ఉంటాను. మీరు నాతో ఉంటానని చెప్పారు ఆ రోజు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటను నిలబెట్టుకోమని అడిగితే, ఇప్పుడు నా మీద ఎదురు దాడి చేపిస్తున్నారా? ఇది ఎంతవరకండి మీకు ధర్మం? ఒక అవిటి దాన్ని మీ దగ్గరకొచ్చి నడచలేక 2 సార్లు కింద పడి మీ పార్టీ ఆఫీస్‌కొచ్చానే, అప్పుడు నన్ను మీరేమన్నారు? చేసిన వెధవలకి ఆడపిల్లలు లేరా అన్నారు. చేసిన ముద్దాయిలకు ఆడపిల్లలు లేరా అన్నారు. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేని అధికారులకు ఆడపిల్లలు లేరా అన్నారు. మరి ఇదే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మను మీరు హీరో చేశారు. మరి అలాంటి హీరోని ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నానని చెప్పేసి నన్ను మీరు జీరో చేయాలని ఎదురుదాడి చేపిస్తున్నారా? నేను ఫిజికల్‌గా హ్యాండిక్యాప్ అయ్యుండొచ్చు పవన్ కళ్యాణ్ గారు. మెంటల్‌గా నేను హ్యాండిక్యాప్డ్ కాదు. మీరు ఎన్ని విమర్శలు చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఒకటి, న్యాయం కోసం నా కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా, నా కూతురికి శాంతి కలిగేంత వరకు, మా కుటుంబానికి మనశ్శాంతి కలిగేంత వరకు కూడా ఈ పోరాటం చేస్తాను. మరి త్వరలో గవర్నర్ గారి అపాయింట్‌మెంట్ కూడా మేము కోరడం జరిగింది. మరి అపాయింట్‌మెంట్ ఇస్తే ఆ గవర్నర్ గారు కూడా మా ఆవేదన చెప్పడం జరుగుతుంది. మరి నేను వీల్ చైర్ యాత్ర చేద్దాము సుగాలి ప్రీతి సమాధి దగ్గర నుంచి మరి సెక్రటరేట్ వరకు అని మీకు ఇవ్వడం జరిగింది. జులై 1వ తేదీ మీ ఆఫీస్‌కి, అంటే డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ కాడికి, మరి హోమ్ మినిస్టర్ గారికి, మరి సీఎస్ గారికి, అదే విధంగా మరి డీజీపీ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మీరు పర్మిషన్ ఇవ్వకపోగా మమ్మల్ని అడుగడుగునా మా వెంట వచ్చిన ప్రతి ఆడవాళ్ళని మీరు అవమానపరిచి, కించపరిచే విధంగా వీడియోలు తీసి మమ్మల్ని అడ్డుకున్నారు. సరే, అమరావతిలో అయితే మీ పర్మిషన్ కావాలి, మీరు అడ్డుకున్నారు. మరి ఢిల్లీకి వెళ్తే అక్కడ పెద్దవాళ్ళని కలిసి మేము అడిగితే వాళ్ళు ఇవ్వరా పర్మిషను? ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేని ప్రభుత్వాలు ఎంత అండి? మీరు ప్రభుత్వాలను పక్కన పెట్టండి. మీరు గలమెత్తారు, మీరు బలంగా నిలబడ్డారు. అదే బలంగా ఇప్పుడు నిలబడ్డమని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ 14 నెలలు సుగాలి ప్రీతి కేసు కోసం మీరు ఎవరిని ఏ అధికారిని మాట్లాడారు? ఒక సిట్ ఆఫీసర్‌ని వేయలేకపోయారా? మరి మీరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ జీవోస్ ఇచ్చి లాకర్‌లో పెట్టి తాళం వేశారు అని. ఇప్పుడు అదే తాళం 14 నెలలుగా మీ కూటమి ప్రభుత్వంలో మీ దగ్గర ఉంది కదా. మరి ఆ తాళం తీసి సిబిఐకి ఇప్పించండొచ్చు కదా. ఒక సుగాలి ప్రీతి కేసుకి ఎందుకు ఇంత అన్యాయం చేస్తా ఉన్నారు అని నేను ప్రశ్నిస్తాను. ఒకటే అన్నా, ఇప్పుడు ఎవ్వరు నా దగ్గరకు వచ్చి సపోర్ట్ చేసినా, మీరు 19లో వచ్చి సపోర్ట్ చేసినా తీసుకున్నాను. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేసినా నేను మోరల్‌గా తీసుకుంటాను. నాకు సపోర్ట్ చేసి ఎవరైతే నా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తారో, నిజమైన దోషులను పట్టించి
మరి వాళ్ళని శిక్షిస్తారో వాళ్ళే నాకు దేవుళ్ళని చెప్తాను. మరి అదే విధంగా ఇప్పటి వరకు కూడా నిజంగా చాలా లక్షలాది మంది నా వెంట నడిచారు పోరాటంలో. మరి ఇంకా ఈ పోరాటాన్ని కొనసాగించి ప్రీతికి న్యాయం జరిగేంత వరకు మీరందరూ కూడా నాతో పోరాటం చేయాలని, అదే విధంగా మాట ఇచ్చిన మరి పవన్ కళ్యాణ్ గారు మీరు మీ హోమ్ మినిస్టర్ గారికి ఆదేశిస్తారో, మరి డీజీపీ గారికి ఆదేశిస్తారో, లోకేష్ బాబు గారికి మాట్లాడతారో, మరి చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడతారో తెలియదు కానీ ముద్దాయిలు మీరు చెప్పారు ఆ రోజు ముద్దాయిలు ఎటువంటి వారైనా శిక్ష పడాలని. అదే ముద్దాయిలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పెద్ద పెద్ద కీలక పోస్టులలో ఉన్నారు. వాళ్ళని కూడా మీరు శిక్షించాలని కోరుకుంటూ, న్యాయం చేయలేని పక్షంలో మరి మీరు మీడియా ముఖంగా వచ్చి నేను న్యాయం చెయ్యలేను, తప్పైపోయింది ఈ కేసు గురించి మాట్లాడడం అని చెప్పండి. నా పోరాటం నేను చేస్తాను. మీకు మీ ఇంట్లో వాళ్ళు అందరూ సేఫ్ గా ఉన్నారు కాబట్టి మీరు ఈజీగా ఎస్కేప్ అవుతున్నారు. కానీ నేను అలా కాదు కదండి. నా ముద్దుల కూతురిని దూరం చేసుకొని 8 సంవత్సరాలు అవుతుంది. మరి నాకు పోరాటం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా. మీకు లేకపోవచ్చు బాధ్యత. మీరు మధ్యలో తప్పుకోవచ్చు. ఇదో ఇలాంటి వెటకారమైన మాటలు మీ ఎమ్మెల్యేలతో, మినిస్టర్లతో, మరి మీ జన సైనికులతో, మరి వీర మహిళలతో మాట్లాడియచ్చు. కానీ నేను అలా కాదు కదండి. నేను బాధ్యతగా, నా హక్కుగా, ఒక తల్లిగా నా పోరాటం నేను చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ పోరాటంలో మీ అందరి సహకారం నాకు ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.